తాజాగా కల్తీ నెయ్యితో లడ్డూ తయారీ జరిగిందన్న ఆరోపణలు నిజమేనని సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ బయటపెట్టింది. వాస్తవానికి అది అసలు నెయ్యే కాదని చెప్తోంది. వైసీపీ హయాంలో జరిగిన ఈ మోసం భక్తుల్లో ఆగ్రహాన్ని రగిల్చింది. రాజకీయ ఒత్తిళ్లు, డైరీ మాఫియా, దొంగ పిటిషన్లు. అసలు ఈ కుట్ర వెనుక ఎవరున్నారు? టీటీడీని ఎలా మోసం చేశారు? తిరుమల లడ్డు కోట్లాది భక్తులు ఆరాధనతో స్వీకరించే ప్రసాదం, దివ్య రుచిక చిహ్నం. దీని తయారీకి టీటీడీ ఎంపిక చేసిన విక్రయదారుల నుంచి స్వచ్ఛమైన నెయ్యిని కొనుగోలు చేస్తుంది. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పవిత్ర ప్రక్రియలో మాయమైన మోసం జరిగింది. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం గురువారం ఏపీ హైకోర్టుకు సంచలన విషయాలు వెల్లడించింది. తిరుమల లడ్డు తయారీకి వాడింది అసలు నెయ్యే కాదని, పామాయిల్, రసాయనాలతో కూడిన కల్తీ మిశ్రమం అంటూ తేల్చింది. ఈ విషయం ఇప్పుడు శ్రీవారి భక్తులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. కల్తీ లిక్కర్తో ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకున్న వైసీపీ పాలకులు పవిత్రమైన శ్రీవారి లడ్డూను వదలలేదని, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఈ కల్తీ నెయ్యి ఉదంతం తెలియజేస్తోంది.